స్థానిక న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్లో ససీర్ రామన్ జాతీయ సైన్స్ దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా సుమారు 150 దేశాల శాస్త్రవేత్తల ఫోటోలు మరియు వారి సంతకాలతో కూడిన చిత్రాలను మరియు వారు సాధించిన పరిశోధన గుర్తులను ప్రదర్శించారు. గుండు సూది నుండి ఇంటర్నెట్ అంతర్జాలం వరకు అన్ని నమూనాలను ప్రదర్శించారు. అలాగే చిన్నారులు తయారు చేసిన వివిధ సైన్స్ నమూనాలను, వర్కింగ్ మోడల్స్ ను పేరెంట్స్ అందరూ తిలకించే విధంగా 200 నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొదట, ద్వితీయ, తృతీయ బహుమతులను విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ ఎన్ఆర్కే ప్రసాద్, వందన డాక్టర్ కొనుగళ్ల రాజా, డాక్టర్ వంకల గౌతమ్ చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా NG 2.0 రోబో నమూనాలు ప్రదర్శించిన భారత్ జయంతులను అభినందించారు. Smart city is an urban area that is lung cancer, water pollution. Water pollution is the foundation of life, that is we destroy it. Industrial waste, plastic dumped into rivers and oceans. He received the Nobel Prize in Chemistry in 1918 for his invention Haber-Bosch process. This method is used in industry to synthesize ammonia to form nitrogen and hydrogen gases. Car and factory, there are wastewater and coming the purified water. There are roads, houses, big gravel, small gravel. This is my project. When the rain is coming on the outside of the house, we don't know. When the rain is coming, this sensor is on like this. Morning all of you, my name is Vivek. I am studying in first class in New Generation High School. Today my topic is we keep them in our farms and houses. Good morning all of you. My name is Jessica. I am studying in fourth standard New Generation High School. Today my topic. అలాగా పడ వచ్చినప్పుడు ఇది పైకి లేస్తుంది అన్నమాట. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు రెయిన్ వాటర్. హాయ్, దిస్ ఇస్ డైసీ. సో ఇవాళ న్యూ జనరేషన్ హై స్కూల్లో సైన్స్ డేని నిర్వహిస్తున్నారు. చాలా అట్టహాసంగా చేస్తున్నారు. ఇదంతా చూడడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విద్యార్థుల్లో ఉన్న సైన్స్ పట్ల ఆసక్తి అనేది ఉంది. ఈ పిల్లలందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారండి. పురస్కరించుకొని టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని డెవలప్ చేసిన యూత్ని ఎంకరేజ్ చేసిన మన గొప్ప సైంటిస్టు పురస్కరించుకొని ఈరోజు సైన్స్ ఎగ్జిబిట్ మేము ప్రదర్శించడం జరిగింది. సుమారు 150 దేశాల శాస్త్రవేత్తల ఫోటోల్ని, వాళ్ళ చిత్రాల్ని, వాళ్ళ సిగ్నేచర్స్ని, ఇన్వెన్షన్ చేసిన ప్రతి ఇన్వెంటర్ యొక్క దృశ్యాన్ని కూడా, పిక్చర్ని కూడా ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులు సుమారు 200 మంది సైంటిస్టుల యొక్క చిత్రపటాలను, అలాగే వర్కింగ్ నమూనాలు, రకరకాల ప్రాజెక్టుల్ని ఇన్నోవేటివ్ల విద్యార్థులు తయారు చేశారు. ఆహర్నిశలు రాత్రి పగలు కష్టపడి తయారు చేయడానికి చాలా కష్టపడ్డారు. తల్లిదండ్రులు ప్రోత్సహించడం వల్లే ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చిత్రాలే కాకుండా ఒక బిర్యానీ కనిపెట్టింది, అలాగే ఒక షార్ప్నర్ కనిపెట్టింది, ఒక పెన్సిల్, రెగ్యులర్గా స్టూడెంట్ పెన్సిల్ వాడతాడు, పెన్సిల్ కనిపెట్టిన సైంటిస్టు, హెయిర్ డై కనిపెట్టిన సైంటిస్టులు, ప్రతిదీ ఇదేని కాకుండా మొత్తం నిత్యావసర వస్తువులు ఏది వాడితే ఆ సైంటిస్ట్ పేరుని ఇక్కడ విద్యార్థులు రాత్రి పగలు చెప్పగలరు. ఎనీ టైం ఏదైనా సరే చెప్పగలుగుతూ ఉంటారు. సో ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి మేము మా టీచర్సు అలాగే తల్లిదండ్రులు ప్రోత్సహించి వాళ్ళని ముందుకు తోశారు. ముఖ్యంగా రాబోయే భవిష్యత్తులో ఇంకా వీళ్ళు కొత్త విధంగా, అంటే నెక్స్ట్ జనరేషన్లో ఎలా చేయాలి, భవిష్యత్తులో టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో ఆ డెవలప్ అయ్యే విధంగా విద్యార్థులు ఇన్నోవేటివ్గా ఉండడానికి ఈ విజ్ఞాన ప్రదర్శన చాలా తోడ్పడుతుందని మేము అనుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తల్లిదండ్రులు, విద్యార్థులకు, ముఖ్యంగా టీచర్స్, అలాగే ప్రోత్సహించే తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.